మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం సెక్రటరీ నారాయణరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈ సభ్య సమాజం అంతా మేధావులు ప్రజలంతా కూడా ఖండించాలి. మీ మీడియా ద్వారా మీ విషయాన్ని మీకు అందిస్తున్నాం. ఇప్పుడు లింగన్న మాట్లాడు. గత సంవత్సరం కాలంగా దండకారణ్యం లోపల జరుగుతున్నటువంటి ఒక మారణవం అంటే చంపడానికే కేంద్ర బలగాలు అక్కడ దిగినాయి. ఉద్యమాన్ని రూపుమాపి ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తాం, ఇంకా నక్సలైట్ ఉద్యమమే ఉండదని చెప్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్ళను సోక్రటిస్ కాడ నుంచి ఇప్పటి వరకు హత్యలు చేస్తున్నారు, చంపుతూనే ఉన్నారు. అయినా సరే ప్రశ్నించడం ఆగలేదు. ప్రజాస్వామిక ఉద్యమాలు ఆగలేదు. నిరంతరం ప్రజా పోరాటాలు అణచివేసి దాన్ని రూపుమాపుతాని ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నావో ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించాలి. భౌతికంగా వ్యక్తులను రూపుమాపొచ్చేమో కానీ ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షలను అంచలేదు శాశ్వతంగా అనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఆ క్యాంపులన్నింటినీ, పోలీస్ క్యాంపులన్నింటినీ ఎత్తివేసి అక్కడున్న ఆదివాసీలకు, ఈవెన్ మావోయిస్టులకైనా సరే, మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే. వాళ్ళు ఒక లక్ష్యం కోసం, వారు ఏర్పరచుకున్న ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని శత్రువులుగా చూడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ యొక్క డిమాండ్లను, ఆ ఉద్యమం యొక్క డిమాండ్లను, ఆకాంక్షలను నెరవేర్చాలి ప్రజాస్వామ్యయుతంగా. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రభుత్వాలు, ఈ రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టబద్ధ పాలన మీద గౌరవం లేదు. ఒకటి చంపడమే ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఈ హత్యాకాండను ఆపివేయాలి. సమస్యను ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలి. కాబట్టి జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ జరపాలి. 302 హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి బాధ్యులైనటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, చర్య తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉంది. ఈ సంఘటన మీద కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలి. అదేవిధంగా హత్యానేరం కింద కేసు బుక్ చేసి రిజిస్టర్ చేసి వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులైన పోలీసుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి, చట్టబద్ధ పాలన మీద గౌరవంతో ఎమ్మడే ఆ ఉన్న పోలీస్ ఫోర్స్ను మొత్తం కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విలేకరులకు, జర్నలిస్టులకు, న్యాయవాదులకు, ఈ మేధావులందరికీ కూడా ఈ మారణకాండ మీద స్పందించవలసిందిగా డిమాండ్ అప్పీల్ చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు. మిత్రులారా, ఇవాళ చాలా కీలకమైన